జ్ఞానాంజనం జ్ఞానాంజలం శలాకయా శలాకయా చక్షురున్మిళితం చక్షున్మిళితం ఏన ఏన తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పుణ్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త బృందం. గౌరవ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎండాకాలంలో ప్రతిరోజు క్లాస్ అవుతుందంటే చక్కగా అందరూ అటెండ్ అవుతుండే వాళ్ళు 9:30 కల్లా. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి, మీకు కూడా బిజీ అయిపోయారు. సండే జాయిన్ అవుతున్నారు కదా. ఎస్ ప్రభుజీ. ఓకే, సరే అయితే మరి స్కూల్ బిజీలో పడిపోయి మనం నేర్చుకున్నటువంటి శ్లోకాలు మర్చిపోయారా, గుర్తున్నాయి ఏమైనా? మీరా ప్రభు మర్చిపోయారు మీరు? గుర్తున్నాయి. ఏది నీ గుర్తున్న శ్లోకం ఒకటి చెప్పు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ద్రోణితర్ మతర్ మమ. వెరీ గుడ్, చాలా చక్కగా గుర్తుంచుకున్నావు. నైస్. నాకు అర్థం చెప్పు. నాకు తెలీదు. ఓకే, ఎవరైనా చెప్తారు దీనికి అర్థం? దీక్షు ఎస్ ప్రభుజీ అయితే చెప్పు. ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఎక్కడైతే యోగేశ్వరుడు అయిన కృష్ణుడు ఉంటాడో ఎత్ర పాత్ర ధనుర్ధర, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము, ఐశ్వర్యము, స్ట్రెంత్, బలము ఉంటుంది. అది నా అభిప్రాయం. కృష్ణ చెప్పాడు. ఓ వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. గుడ్. సరే అయితే నీకు తెలిసిన శ్లోకం ఏదని చెప్పు. శ్రీ భగవాన్ వాచ ప్రజాహాతి యుధా కామ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన తుష్ట ఆత్మనః స్థితప్రజ్ఞ తదుచ్యతే. వెరీ గుడ్. దానికి అర్థం చెప్పు.
శ్రీ భగవాను వాచ అంటే ఆ, అర్జునుడు కృష్ణ అడుగుతారు భగవద్గీత స్టార్ట్ చేసే ముందు శ్రీ భగవాను వాచ అని మ్మ్. ప్రజాహాతి యుధా కామ మ్మ్. ఆ, అంటే నో ఓకే, ప్రభుజీ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ప్రజహాతి యథా కామ అంటే మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కోరికలను వాటిని పక్కన పెట్టేసి వాటికి అటాచ్ అయిపోకుండా, నేను స్కూల్కి వెళ్తున్నాను, 9:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి, నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు మధ్యలో ఐస్ క్రీమ్ కనిపించింది, ఐస్ క్రీమ్ తింటున్నాం, ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక పిపర్మెంట్లు కనిపించాయి, పిపర్మెంట్లు కొనుక్కొని తింటున్నాను. ఈ విధంగా నువ్వు అన్ని కొనుక్కుంటూ తినుకుంటూ పోతుంటే స్కూల్కి ఎప్పుడు వెళ్తావు ఇంకా? ప్రజహాతి యథా కామ సర్వాన్ పార్థ మనోగతాన్. నీ మైండ్ నీకు చెప్తుంది పిపర్మెంట్ కొనుక్కో, చాక్లెట్ కొనుక్కో, ఐస్ క్రీమ్ కొనుక్కో అని. సో అలా కాకుండా వాటన్నిటినీ మనము కాస్త పక్కన పెట్టేసి మనం ఎలా ఉండాలి? స్ట్రైట్ ఫార్వర్డ్గా మన లక్ష్యం కోసం వెళ్ళాలి. ఆ లక్ష్యం కోసం మనకి ఏదైతే అవసరం ఉంటుందో వాటిని కావాలి. అవసరమైన ఏంటిది? 9:30 స్కూల్ అంటే నువ్వు 8:30 బ్రేక్ఫాస్ట్ చేయడం. ఇంకా నువ్వు బ్రేక్ఫాస్ట్ బాగా తీసుకున్నాక నీ బాడీకి సరిపోయిన ఫుడ్ దొరికింది, ఇంకా బయటికి వెళ్ళి మరి వేరే కూడా తినాలి అంటే అలాంటివి సర్వాన్ పార్థ మనోగత, మన మైండ్ చెప్తుంది అనమాట, అవి తిను ఇవి తిను అని. అలా కాకుండా చక్కగా అవసరమైనంత, బాడీకి అవసరమైనంత వరకు తీసుకొని మన లక్ష్యం వైపు వెళ్ళాలి అని మనకు ఈ శ్లోకం చెప్తుంది. ఓకే ఓకే ప్రభుజీ. ఓకే సరే అయితే మనకు ఇంకెవరన్నా శ్లోకాలు ఎవరైనా గుర్తుంటే ఎవరైనా చెప్తారా? చాలా రోజులైంది మనం రివైజ్ చేసుకొని. ప్రభుజీ ఎస్ మ్మ్. ప్రభుజీ. ఓకే, మిహిరా ప్రభు, ఎస్ ప్రభు, చెప్పండి ప్రభు. జై శ్రీ కృష్ణ చైతన్య ఆ, ప్రభు నిత్యానంద ఆ, శ్రీ అద్వైత గదాధర ఆ. శ్రీవాసాది గౌర భక్తి బృంద. దీనికి అర్థం చెప్పండి. తెలియదు ప్రభుజీ. దీనికి అర్థం ఎవరైనా చెప్తారు ఈ శ్లోకానికి? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య అంటే ఎవరు? జై శ్రీకృష్ణ చైతన్య అంటే అది చైతన్య మహాప్రభు. రాధారాణి కృష్ణ ఎస్, చైతన్య మహాప్రభు. ఎస్, చైతన్య మహాప్రభు. కృష్ణుడు రాధారాణి భావంతో వచ్చినప్పుడు చైతన్య మహాప్రభువులా వస్తారు. మరి నిత్యానంద్ ఎవరు? ప్రభు నిత్యానంద్ అంట, మరి నిత్యానంద్ ఎవరు? బలరాముడు. బలరాముడు నిత్యానంద ప్రభువులాగా వస్తారు. మరి అద్వైతాచార్య, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత, అద్వైతాచార్యులు ఎవరు? అద్వైతాచార్యులు మహావిష్ణువు. మహావిష్ణువే అద్వైతాచార్యులుగా వస్తారు. గదాధర, మరి గదాధర పండితులు ఎవరు? గదాధర పండితులు రాధారాణి. రాధారాణి. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది, శ్రీవాస్ పండిత్ ఎవరు? అది శ్రీవాస్ పండితుడు. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. వాళ్ళు భక్తి అవతారం అంటే నారదముని, శ్రీవాస్ పండితులు. వీళ్ళందరూ కూడా పంచతత్వం అంటారు. ఈ పంచతత్వంగా అంటే 5గురు ఉంటారు ఇందులో. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. గౌర భక్త వృంద అంటే గౌరంగ మహాప్రభుకు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు అని శ్లోకం చెప్తుంది. వెరీ గుడ్ మిహిరా ప్రభు, వెరీ నైస్. యువానుష్ ప్రభు, మీరు ఒక శ్లోకం చెప్పండి. అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు మీరు. శ్రీవాదమ్మత్ప్రదేశే శుచమణి లత్సత్ చైకతే మౌక్తికాణం మాలా క్లుప్తా సమస్తః స్ఫటికా మౌక్తిక యర్మందితాంగహాం. ఓకే, గుడ్ 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 గుడ్. మనం నేర్చుకున్న శ్లోకాలు చెప్పండి, భగవద్గీత శ్లోకాలు చెప్పండి. అవి శ్లోకాలు నేర్చుకున్నావు కదా, అది చెప్పు. ఏది చెప్తావు? నీకు వచ్చిన ఏది చెప్పినా పర్లేదు. దేశం
तेषां सततं చెప్పు. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ते. దీని అర్థం చెప్పమ్మా. యువనిష్ ప్రభు చెప్పండి. మీనింగ్ అంట. ఎక్కడ అది కాదు. ఓకే, దీనికి అర్థం ఎవరైనా చెప్తారా? తేషాం సతతయుక్తానాం అంటే ఎప్పుడు సతతం అంటే ఎల్లప్పుడు భగవంతుణ్ణి, సతతయుక్తానం భగవంతుడికి ఏదో ఒక సేవ చేయడం వల్ల, భజతాం ప్రీతిపూర్వకం, భజతాం ప్రీతిపూర్వకం అంటే ఎలా చేయాలి? ఏదో హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి జపించేశానులే అలా కాదు. ఏదో భగవంతుడికి ఏదో సేవ చేసేసానులే అలా కాదు. భజతాం ప్రీతిపూర్వకం, ఇష్టంగా చెయ్యాలి, చాలా ఇష్టంగా. భజతాం ప్రీతిపూర్వకం అలా చేస్తే ఏం జరుగుద్ది? దదామి బుద్ధి యోగంతం, మనకు కావలసినటువంటి బుద్ధి. స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కృష్ణుడు ఇచ్చేస్తాడు మనకు. స్కూల్కి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కృష్ణుడు మనకు కావలసినటువంటి బుద్ధిని దదామి బుద్ధి యోగంతం, ఆ బుద్ధి నేను ఇచ్చేస్తాను. మరి ఆ బుద్ధి ఎలాంటి బుద్ధి ఇస్తాడు? ఏనమాం ఉపయాంతితే, ఆ బుద్ధి ద్వారా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? వైకుంఠాలకి, గోలోకాలకి వెళ్ళొచ్చు. ఈ మధ్య అందరూ రాకెట్ సైన్స్ అనే ఆ బుద్ధి పరిజ్ఞానాలతో రాకెట్లు కనిపెడుతున్నారు చంద్రుడి దగ్గరికి, వేరే గ్రహాల దగ్గరికి, వేరే ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఇక్కడ కృష్ణుడు స్వయంగా అంటున్నాడు, నువ్వు నాకు సేవ చేసి నీకు బుద్ధిని ఇస్తాను, ఆ బుద్ధి ద్వారా నువ్వు డైరెక్ట్గా రావచ్చు నా దగ్గరికి, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని. మరి ఇంత ఈజీ ప్రాసెస్ ఎవరైనా పోగొట్టుకుంటారా? నో, కరెక్ట్. సరే అయితే మరి కవిష్ ప్రభు, హరే కృష్ణ, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. ఓకే, ఏదైనా ఒక శ్లోకం మీకు గుర్తున్న శ్లోకం చెప్పండి. గుర్తున్నాయి మీకు శ్లోకాలు? గుర్తున్నాయి కొన్ని గుర్తున్నాయి. ప్రతిరోజు రివైజ్ చేసుకోవాలి అన్నిటిని, అన్ని అలా మర్చిపోతే ఎలాగా? అందరూ కూడా, అందుకే నేను చెప్పాను మనకి రికార్డింగ్ లెక్చర్స్ కూడా ఉన్నాయి, రికార్డింగ్ అన్ని యూట్యూబ్ అప్లోడ్ చేశాం. మీకు గుర్తు లేకపోతే ఆ లెక్చర్స్ లోకి వెళ్ళి ఆ శ్లోకాన్ని రాసుకోండి. ఓకే, నేను పీపీటీ కూడా పంపించాను కదా గ్రూప్ లో అందరికి. ఆ లింక్ వేరే మళ్ళీ ఇంకోసారి షేర్ చేస్తాను. ప్రతిరోజు రివైజ్ చేసుకుంటా శ్లోకాలని. సరే అయితే నీకు తెలిసిన శ్లోకం చెప్పండి ఒకటి. పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతే తదహం భక్తి ఉపహృతం ఆసానామి ప్రియతాత్మన. అర్థం చెప్పండి. అర్థం ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే ఆకు, పువ్వులు, పత్రం, పుష్పం, ఫలం, అది తోయం వాటర్, అవన్నీ మీరు భక్తితో ఇస్తే ఏం ప్రభుజీ? భక్తితో ఇస్తే గుర్తు రావట్లేదా? గుర్తు రావట్లేదా? ఇదేమన్నా కాదండి, ఇదేమన్నా మనకి ఎగ్జామ్ లో మర్చిపోతే గుర్తు రావడం ఏందండి? ఇప్పుడు మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, ప్రేమ భగవంతుడికి ఓ పత్రమో పుష్పమో ఏదో వాటర్ ఇది ఇచ్చారు, అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు వాటిని? మళ్ళీ మనం భక్తి కింద ఇస్తారు. కరెక్ట్. ఇప్పుడు మీరు కూర్చున్నారండి, మీ అమ్మగారు మీ దగ్గరికి వచ్చి మంచి ఫుడ్ పెట్టారు, మీరేం చేస్తారు? ఆ ఫుడ్ ని గుర్తురాలేదంటారు, ఏం చేయాలో? తింటాం కదా. అదే విధంగా భగవంతుడికి మనం అది ఇచ్చినప్పుడు భగవంతుడు కూడా తింటాడు. కానీ ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే ఈ శ్లోకంలో ఏ పదాన్ని 2 సార్లు ఉపయోగించారు? ఏ పదాన్ని? భక్తి. ఎస్, వెరీ గుడ్ కవిష్, వెరీ నైస్. భక్తి. ఎవరైతే ఆ భక్తితో ఇస్తారో, ఆ ప్రేమతో ఇస్తారో భగవంతుడికి, ఆస్నామి ప్రేతాత్మన, మంచిగా భక్తితో ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నేను తీసుకుంటాను. చాలా మంది అంటారు భగవంతుడికి అలా చూపించేది మనమేగా తినేది అని. కాదు, అది చాలా చాలా తప్పు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, భగవంతుడికి మనము ఆ నైవేద్యం పెట్టినప్పుడు భగవంతుడు వాటిని స్వయంగా ఆరగిస్తున్నాడు. మనం ఆరగించామనుకో ప్లేట్లు మొత్తం అయిపోద్ది. కానీ భగవంతుడు తింటే భగవంతుడు తింటాడు, భగవంతుడు తినగా ఇంకా మిగులుద్ది. అక్కడ మిగలడం అంటే ప్లేట్లో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, అదే విధంగా భగవంతుడు తినేస్తాడు. అది భగవంతుడి యొక్క లీల. మనం వాటిని చూడలేము అనమాట, భగవంతుడు ఎలా తీసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఇద్దరు ఫ్రెండ్స్ పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు చేతిలో ఫోన్స్ ఉన్నాయి. ఒకరు ఫోన్ నెంబర్ నొక్కారు, ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ చేశారు. సిగ్నల్స్ ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్కి వెళ్ళాయా? ఖచ్చితంగా వెళ్ళాయి, అందుకే ఫోన్ రింగ్ అవుతుంది.
అంతే కదా. ఫోన్ ఎక్కడో ఉంటే మోగుతుంది కదా. ఎలాగైతే మనకు తెలియకుండా కంటికి కనిపించిన సిగ్నల్స్ గాల్లో ప్రయాణిస్తున్నాయో మనం వాటినే చూడలేము. కానీ భగవంతుడు మనం చూడకున్నప్పటికి కూడా, అంటే మనకు కనిపించినప్పటికీ కూడా భగవంతుడు వాటిని ఆరగిస్తున్నాడు. మరి భగవంతుడు ఆరగించేది కూడా మనం చూడాలి అంటే ఏం చేయాలి? భగవంతుడు డైరెక్ట్గా ఇచ్చినప్పుడు భగవంతుడు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలంటే ఏం చేయాలి? మనకు కావాల్సింది భగవంతుడి పట్ల ప్రేమ. ఆ ప్రేమ మనకు పెరిగినప్పుడు, ఆ ప్రేమ పర్ఫెక్షన్ మంచి స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు మనం చూడగలుగుతాం భగవంతుడు ఆరాధించేది. ప్రస్తుతానికి శాస్త్రంలో ఉన్నది మనం ఫాలో అవ్వాలి. అందుకే 2 రకాల కళ్ళు ఉంటాయి మనకు. 3 రకాల కళ్ళు. ఒకటి పుట్టుకతో వచ్చిన కళ్ళు. 2 శాస్త్ర చక్షు, శాస్త్రం ద్వారా చూడడం. 3 ప్రేమ చక్షు, భగవంతుడి పట్ల ప్రేమతో చూడడం. ప్రస్తుతం మనకు మామూలు కళ్ళతో చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు నేర్చుకుంటే శాస్త్రం ద్వారా, శాస్త్రంలో చెప్పారు కూడా, "ఓ, భగవంతుడు తింటాడు" అని శాస్త్రం చెప్పింది కాబట్టి శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటడం. దాన్ని శాస్త్ర చక్షు అంటారు. కొంతకాలం తర్వాత మనం నిజంగా అలాంటి నమ్మకంతో భక్తి చేస్తున్నప్పుడు ప్రేమ చక్షు వస్తాయి. అంటే మనకు ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన అంటే అర్థం, మనము భగవంతుడిని స్వయంగా చూడొచ్చు, కృష్ణుడితో ఆడుకోవచ్చు గోలోకంలో, కృష్ణుడితో పోట్లాడొచ్చు, కృష్ణుడికి ఏదైనా తినిపించవచ్చు, ఇంకా కృష్ణుడితో మనము అన్ని రకాల పనులు చేయొచ్చు. ఒక ఫ్రెండ్ లాగా కృష్ణుడు మనందరికి. ఓకే, సరే అయితే మరి. సరే, మీ అందరికి ఒక క్వశ్చన్, కామన్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మనందరి లక్ష్యం ఏంటి? భక్తి ఎందుకు చేస్తున్నాం మనం? గోలోకంకి వెళ్ళాలి. వెరీ గుడ్ కవిష్, చాలా చక్కగా చెప్పావు. వైకుంఠంకి గోళకం వెళ్ళడానికి. గోల్ ఈస్ గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. మనందరం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మరి మనం ఒక్కరం వెళ్ళాలా, మనతో పాటు ఎవరినైనా తీసుకెళ్లాలా? అందరినీ. వెరీ గుడ్. నువ్వు ఒక్కడి వెళ్తే ఏం చేస్తావు? అక్కడికి మన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళాలి, అందరిని తీసుకెళ్ళాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు కృష్ణతోటి. ఒక్కరు తీసుకుంటే సాడ్ గా ఉంటాం కదా ప్రభుజీ. కరెక్ట్. ఒక్కరి మీద ఏం చేస్తాం? అఫ్ కోర్స్ అటు అందరు ఉంటారు. అందరూ ఉన్నప్పటికీ కూడా మనకు తెలిసిన వాళ్ళని కూడా కొంతమంది తీసుకెళ్తే మనం హ్యాపీగా ఉంటాం కదా. ఓ, కొంతమంది నాతో పాటు వచ్చారు అని. ఆ విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలి. మరి ఎక్కడికి మనం వెళ్ళాలి, అందరిని తీసుకెళ్లాలంటే మనం ఏం చెయ్యాలి? మొట్టమొదటికి ఈ కలియుగంలో, ఇప్పుడున్న ఏజ్ లో, ప్రెసెంట్ ఏం చెయ్యాలి? ఎస్, అందరు అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే. ఇవాళ శయన ఏకాదశి. అంటే ఏంటో తెలుసా? శయన ఏకాదశి అంటే అంటే విష్ణుమూర్తి భూమిని చూసే రోజు. కృష్ణుడు ఈ విశ్వాలన్నిటిని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఒక మహావిష్ణువుగా వస్తారనమాట. మహావిష్ణువుగా కారణం ఆయన ఇలా శయనిస్తాడు. మనమందరం నిద్రపోతే ఏ పనులు చేయలేం, కానీ భగవంతుడు ప్రశాంతంగా నిద్రిస్తూనే అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఆయనని యోగ నిద్ర అంటారు. ఆ నిద్రని యోగ నిద్ర. మనందరిది జడ నిద్ర. మేడం అదే ప్రభుజీ, ఆ నిద్రపోతా కూడా అది ఎవరైనా భక్తి చేస్తారు కదా, అది కూడా చూస్తూ ఉంటాడు. ఎస్. సో కాబట్టి ఇవాళ కృష్ణుడు నిద్రావస్థలకు వెళ్ళిపోతున్నారు. 4 నెలలు పడుకుంటాడు కృష్ణుడు. చాతుర్మాస్యం అంటారు. అదే సమయంలో దేవతలందరూ కూడా నిద్రిస్తారు. అందుకే ఈ 4 నెలలు ఎవరి యజ్ఞాలు కూడా ఏం చేయరు. యజ్ఞాలు చేయాలంటే దేవతలు ఉండాలి కదా. ఆ దేవతలు కూడా విష్ణుమూర్తి తోటి పాటు వాళ్ళు కూడా శయనిస్తారు. సో కాబట్టి మళ్ళీ 4 నెలల తర్వాత, అంటే కార్తీక మాసంలో మనం దీపావళి పండుగ దీపాలు పెట్టుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ ఉదయిస్తాడు. అప్పుడు మళ్ళీ లేస్తాడు అనమాట కృష్ణుడు. ఈ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, 2 ఏకాదశులు చాలా చాలా పవర్ఫుల్ ఏకాదశులు. అంటే చాలా పెద్ద ఏకాదశులు అనమాట ఇవన్నీ కూడా. అదే ప్రభుజీ, భూలోకంలో పైన అట్లా పనుకుంటారు కదా ప్రభుజీ. ఆయన శయనం శేషపానికి ఉంటుంది కదా, అనంత శేషం మీద పడుకుంటారు. ఓకే, కాబట్టి వాళ్ళ వీలైనంత వరకు ప్రతి ఒక్కరు, అందులో ఆదివారం మీకు కలిసి వచ్చింది, స్కూల్ కూడా లేదు. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే 10 నిమిషాల పాటు, ఒక అర్ధగంట పాటైనా, గంటైనా, 2 గంటలైనా, ఎంత వీలైతే అంత వరకు మీరు హరే కృష్ణ మంత్రం జపించండి క్లాస్ అయిన తర్వాత. ఓకే, ఇవాళ శయన ఏకాదశి, అందులో సండే, మీ స్కూల్ కూడా ఏం లేదు. ఓకే, సరే అయితే. ప్రభుజీ, రామాయణంలో రాముడు అదే లక్ష్మణుడు
ఆదిశేషుల్లాగా ఎప్పుడు పుట్టారు? మళ్ళా ఇంకొక బర్త్ తీసుకో. ఓకే, జనరల్ గా ఇవన్నీ కూడా కాన్స్టెంట్ అవతారాలు అనమాట. కృష్ణుడు గోలోకంలో, బలరాముడు వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారు, నిత్యం ఉంటారు. కృష్ణ బలరాములు గోలోకంలో. అలాగే కృష్ణ బలరాములతో పాటు యశోదమయ్య, నందమహారాజు, కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎప్పుడు అక్కడే ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడు లీలలు చేయడానికి ఈ భూలోకంలోకి కూడా వస్తుంటారు. కృష్ణుడు రామ అవతారం లాగా, మరి బలరాముడు లక్ష్మణ అవతారం లాగా. అదే విధంగా వైకుంఠంలో అయితే కృష్ణుడు నారాయణుడు రూపం తీసుకుంటాడు, బలరాముడు శేషపాన్పు రూపం తీసుకుంటారు. సో ఈ విధంగా బలరాముడు ఎప్పుడు కృష్ణుడికి సేవ చేస్తూనే ఉంటాడు ఏ అవతారంలో వచ్చినా. సో అదే విధంగా ఈ భూలోకంలోకి రామావతారంలో వచ్చినప్పుడు మరి బలరాముడు కూడా రావాలి కదా, లక్ష్మణుడిగా వస్తారు అనమాట. సో అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇవాళ మనము శ్లోకంలోకి వెళ్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, కనిపిస్తే చెప్పండి అందరికి. అందరికి క్లియర్ గానే కనిపిస్తుందా శ్లోకం? అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. హైడ్ నేమ్స్ ఆఫ్ అనోటేటర్స్. ఓకే, అందరు చెప్పండి. అవజానంతి మామూఢా అవజానతి మాం మూఢా అవజానంతి మామూఢా అవజానంతి మాం మూఢా. అవజానంతి మాం మూఢా. మూఢ అంటే మూర్ఖులు. అవజానంతి అంటే తెలుసుకోలేరు ఎవరిని, మాం నన్ను. మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. అవజానంతి మామూఢా అవజానండి మామూఢా అవజానంతి మామూఢా అవజానండి మామూఢా అవజానంతి మామూఢా అవజానంతి మాం మూఢా. ఎవరైనా పలకండి అవజానంతి. యువన్ శివు మీరు పలకండి. అవజానంతి మాం మూఢా. ఇంకొకసారి 3 సార్లు పలకండి. మళ్ళీ చెప్పు. 3 times. అవజానంతి అవజానంతి మాం మూఢా. మళ్ళీ. అవజానంతి మాం మూఢా. ఓకే, దీక్ష నువ్వు చెప్పు. అవజానంతి మాం మూఢా. మళ్ళీ. అవజానంతి మాం మూఢా. మళ్ళీ. అవజానంతి మాం మూఢా. ఓకే, మీరా ప్రభు మీరు పలకండి. 1 minute లో వస్తాడు ప్రభు. ఓకే ఓకే మాతాజీ. కవిష్ మీరు పలకండి. అవజానంతి మామూఢా మళ్ళీ. అవజానంతి మామూఢా మళ్ళీ. అవజానంతి మామూఢా. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్దాం. మానుషిం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం. మీరందరూ ఏం చేయాలంటే, నేను స్లోగా పలుకుతాను, నేను పలికింది మీరు శ్రద్ధగా వినాలి. మీరు పొరపాటున వినలేదనుకో తర్వాత మీరు పలకలేరు. కాబట్టి మీ చెవులని బాగా తెరిచిపెట్టుకోండి, ఇలా విడమరిచి పెట్టుకోండి మీ చెవులని. చెవులలోకి ఈ శబ్దాలని పంపించండి, అప్పుడు మీరు ఆటోమేటిక్ గా పలకగలుగుతారు. ఓకే, చాలా శ్రద్ధగా వినండి. అటు ఇటు చూస్తే ఏదో వింటున్నాను అలా కాదు, చాలా శ్రద్ధగా వినండి. ఓకే. మానుషిం తనుమాశ్రితం. వెరీ గుడ్ యువాన్స్. మానుషీం తనుమాశ్రితం. మానుషీం తనుమాశ్రితం. వెరీ గుడ్. కవిష్ ప్రభు మీరు పలకండి 3 సార్లు. మానుసిం తనుమాశ్రితం. ఎస్, మళ్ళీ. మానుసిం తనుమాశ్రితం. మళ్ళీ. మానుసిం తనుమాశ్రితం. ఓకే, దీక్ష నువ్వు పలుకు.
మానుసింతను ఆశ్రితం మానుసింతను ఆశ్రితం మానుసింతను తను ఆశ్రితం. యువాన్స్ ప్రభు మీరు పలకండి. మాశ్రుతిం తను మానసీం. మాన్సిం తను మాశ్రతం మళ్ళీ మానుసీం. మానుసిం తను మాశ్రియం మళ్ళీ 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 మానుసం మానుసీం. మానుసిం తను మాశ్రితం. వెరీ గుడ్, వెరీ గుడ్. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం. ఓకే, ఇప్పుడు మనం మూడో లేనికి వెళ్దాం. పరం భావం అజానంతో పరం భావం నేను 3 సార్లు పలుకుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఓకే, పరం భావం అజానంతో పరం భావం అజానంతో పరం భావం అజానంతో. కవీష్ ప్రభు మీరు పలకండి. పరం భవన్ ఆజంతో పరం భావం అజానంతో. దీక్ష నువ్వు పలుకు. పరం భావం అజంత అజానంతో. అజానంతో. యువాన్స్ ప్రభు మీరు పలకండి. పరం భావం అజానంతో. ఎస్, పరం భావం అజానంతో. ఇప్పుడు 4 లేన్. మమ భూత మహేశ్వరం మమ భూత మహేశ్వరం మమ భూత మహేశ్వరం. దీక్ష నువ్వు పలుకు. మమ భూత మహేశ్వరం మహాభూత మహేశ్వరం మహభూత మహభూత కాదు, మమ భూత మమ భూత మహేశ్వరం. ఓకే, యువాన్స్ ప్రభు మీరు పలకండి. మమ భూత మహేశ్వరహం. Yes. మహేశ్వరం. మళ్ళీ మమ భూతాం చెప్పు. మమ భూత మహేశ్వరం. మహేశ్వరం. ఓకే, వెరీ గుడ్. కవీష్ ప్రభు మీరు. మహేశ్వరహం. ఎస్, మమ భూత మహేశ్వరం. కవీష్ ప్రభు మీరు పలకండి. మమ భూత మహేశ్వరం మళ్ళీ మమ భూత మహేశ్వరం మళ్ళీ మమ భూత మహేశ్వరం. వెరీ గుడ్. ఇప్పుడు అందరు పలకండి, నేను చెప్తుంటాను. అవజానంతి మామూఢా అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం మానుసింతనుమాశ్రితం పరం భావం అజానంతో పరం పావం అజానంతో మమ భూత మహేశ్వరం మహేశ్వరం మమ భూత మహేశ్వరం మహేశ్వరం. అవజానంతి మామూఢా అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం మానుషిం పరం భావం అజానంతో పరం భావన్ అజానంతో మమ భూత మహేశ్వరం అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావం అజానంతో పరం భావనంతో మమ భూత మహేశ్వరం మహేశ్వరం. మహేశ్వరం. మహేశ్వరం అంటే ఎవరు? ఈశ్వరం. ఈశ్వరం ఇదే మన తప్పు. ఓకే, మహేశ్వరుడు అంటే శివుడే, కానీ శివుడు ఈ యూనివర్స్ కు మాత్రమే, ఓకే, ఈ విశ్వానికి మాత్రమే. కానీ మహేశ్వరం అంటే, అసలు మహేశ్వరం అంటే అర్థం సరే శివుడే, మహేశ్వరం అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. ఈశ్వరుడు అంటే ఎవరు? సంస్కృతంలో ఈశ్వరుడు అంటే అన్నిటిని కంట్రోల్ చేసేవాడు. ఈశ్వరుడు అంటే అన్నిటిని కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు
ఆవుల కాపరి ఉన్నాడు. ఆవులన్నిటిని కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆవులు ఇక్కడ కట్టేయాలి, అక్కడ కట్టేయాలని. ఆవుల్ని కాసేవాడు కూడా ఈశ్వరుడే. కానీ ఆ ఈశ్వరుడు ఎంతవరకు? ఆవుల్ని కాసేంత వరకే. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా దేశాన్ని కంట్రోల్ చేస్తాడు. సో ప్రైమ్ మినిస్టర్ కూడా ఈశ్వరుడే. కానీ ఆ ఈశ్వరుడు ఎంతవరకు? దేశం వరకే. అలాగే కలెక్టర్ కూడా ఈశ్వరుడే. ఆ కలెక్టర్ కూడా ఎంతవరకు? ఒక జిల్లా వరకు. అలాగే మన కుటుంబంలో మన నాన్నగారు కూడా ఈశ్వరుడే. ఆయన ఎంతవరకు? ఒక కుటుంబం వరకే. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరులే. కానీ ఈశ్వరులు వాళ్ళు కొంత పరిమితి వరకే. కానీ ఈ ఉన్నటువంటి అందరి ఈశ్వరులకే ఈశ్వరుడు మహేశ్వరుడు ఎవరు? కృష్ణ. కాబట్టి ఈ విశ్వానికి కూడా ఒక ఈశ్వరుడు ఉన్నారు. ఎవరైనా? శివుడు, గాడ్ శివ. అలాగే అన్ని యూనివర్సులు, అన్ని విశ్వాల్లో ఉన్నటువంటి ఈశ్వరులు శివుడు, మహేశ్వరులు. ఆ ఈశ్వరులందరికీ ఒక ఈశ్వరుడు ఉంటారు. ఆ ఈశ్వరుడే మహేశ్వరుడు. ఆయనే కృష్ణ. అంటే మహేశ్వరుడు అంటే అందరినీ కంట్రోల్ చేసేటువంటి కంట్రోలర్. ఓకే, అందరూ కంట్రోలర్ ఈశ్వరులు అయితే ఆ కంట్రోల్ చేసే వాళ్ళందరికి కూడా కంట్రోల్ చేసేటువంటి ఒక హెడ్ మహేశ్వరుడు. ఆయనే కృష్ణ. ఎవరు? ఎస్. అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, అవజానంతి మామూఢ అంటే అవజానంతి మాం, నన్ను తెలుసుకోలేకపోతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటారు నన్ను. ఎవరు? మూఢ, మూర్ఖులు. మానుషిం తనుమాశ్రితం. మానుషిం అంటే ఈ మనుషు దేహం, తనుం అంటే శరీరం. నేను మనిషి రూపంలో వచ్చిన కాబట్టి అందరు నన్ను మామూలు మనిషి అనుకుంటారు. మానుషిం తనుమాశ్రితం. రాముడిలాగా వచ్చాను. రాముడిలాగా వచ్చి రాముడు ఎవరు? మానవ రూపంలో వచ్చాడు. అందరు ఏమంటారు? రాముడు కూడా మనలాగా మనిషే. కానీ రాముడు మనలాగా మనిషా? రాముడు ఎవరు? దేవుడు. దేవుడు. ఎక్కడ రామావతారం ఎవరి నుంచి వచ్చింది? రామావతారం కృష్ణుడే. మనందరికి మనుషులు ఎలా బతకాలి అని చెప్పడానికి మానవ రూపంలో వచ్చి మనిషిలాగా కష్టపడి మనిషిలాగా ఇలా బతకాలని చూపించాడు. ఆ విధంగా వచ్చినటువంటి అవతారమే రామావతారం. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు? రాముడు కూడా మాలాగే తిరుగుతున్నలే ఇక్కడ, రాముడు కూడా మాలాగే తింటున్నలే, రాముడు కూడా మాలాగే రాజ్యాన్ని ఏలుతున్నాడే, రాముడు కూడా మాలాగే పెళ్లి చేసుకున్నాడులే సీతాదేవిని, కాబట్టి రాముడు కూడా మాలాంటి మనిషి అనంటే అది పొరపాటు. రాముడు ఎవరు? దేవుడు. ఎస్, దేవుడు. కానీ దేవుడు అయినప్పటికీ కూడా మనిషిలాగా బతికి చూపించాడు. ఎందుకైనా దేవుడు అయినప్పటికీ కూడా మనిషిలాగా బతికాడు? ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పడానికి ఇలా బతకాలని. వెరీ గుడ్ కవీష్. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక ఉదాహరణ చూపిస్తే మనం ఈజీగా ఫాలో అవుతాం. అలాంటి మనకు ఒక ఉదాహరణ చూపించడానికి కృష్ణుడు రామావతారంలో వచ్చారు. మీ అందరు పట్టుకోవడానికి, మీరందరూ ఒక దీన్ని క్యాచ్ చేయడానికి, ఈ విషయాన్ని దీన్ని సంగ్రహించడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. ప్రైమ్ మినిస్టర్ అప్పుడప్పుడు జైలుకి వెళ్తాడు. జైల్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరికీ ఫ్రూట్స్ ఇచ్చి ఇక నుంచి అయినా మంచిగా బతకండి అని చెప్పి ఆయన కూడా కొంత సమయం పాటు జైల్లో గడుపుతాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా, అంటే ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ కదా. ప్రైమ్ మినిస్టర్ కూడా జైలుకి వచ్చాడు, ఆయన కూడా మాలాగే అనుకుంటే అది రైటా తప్పా? రైటా రాంగా? ఎందుకు రాంగు? ఆయన విజిటింగ్ కోసం వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన విజిటింగ్ కోసం వచ్చాడు. ఆయన అందరిని అక్కడ పలకరించి వాళ్ళందరికీ మంచి బోధనలు చేయడానికి వచ్చాడు. మరి అలా ప్రైమ్ మినిస్టర్ జైలుకి వెళ్ళినంత మాత్రాన ఆయన కూడా వాళ్ళ ఖైదీ అయిపోతాడా? అయిపోడు. మరి ఆయన కూడా అలాగే ఖైదీ అనుకుంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ జైలుకి వచ్చాడు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కూడా మాలాగే ఖైదీయే అని మనం అనుకున్నాం అనుకో, అప్పుడు మనల్ని వెరీ గుడ్ దీక్షు. మూఢ ఇక్కడ రాశారు చూడండి. అవజానంతి మా మూఢ, వాళ్ళని మూఢ అంటారు, వాళ్ళని మూర్ఖులు అంటారు. ఓకే, మానుషింతను మాశ్రితం. మానవ రూపంలో వచ్చినంత మాత్రాన రాముడు మనవుడైపోతాడా? కాడు. మనకు చూపించడానికి వచ్చారు.
ఇంకొంతమంది ఏమంటారంటే ఆ మనిషి, రాముడు ఎవరు? మనిషే, కానీ గొప్ప పనులు చేయడం వల్ల దేవుడైపోయాడు. రాముడు మనిషి, గొప్ప పనులు చేయడం వల్ల దేవుడైపోయాడు. రాముడు అలా పనులు చేయడం వల్ల దేవుడయ్యాడా? దేవుడు మనిషిలాగా వచ్చి మనకు పనులు చేయాలని చూపించాడా? దేవుడు దేవుడు మనుషులు వచ్చి చెప్పడానికి చేస్తాడు. అబ్బెబ్బే, అలా కాదండి. అలా పనులు చేయడం వల్ల దేవుడైపోయాడు. అవునా కదా? కాదు. కాదు కాదు, ఆయన పనులు, మనం కూడా అలాంటి పనులు చేస్తే మనం కూడా దేవుడు అవ్వచ్చు. మనం కూడా సముద్రంలో బ్రిడ్జి కడితే మనం కూడా దేవుడు అవ్వచ్చు. అవునా? No, ప్రభుజీ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రాకెట్ పైకి పంపించిన, ఎన్ని బ్రిడ్జిలు కట్టినా మనం అందరం కూడా తుచ్చ మానవులం. అంటే భగవంతుడి యొక్క సేవకులం. భగవంతుడు మనలాంటి మానవ రూపం దాల్చినటువంటి వాళ్ళందరికీ ఎలా బతకాలని చెప్పడానికి ఆయన మానవ రూపం దాల్చి మన దగ్గరికి వస్తే ఆయన ఏం చేశాం? లాగేశాం. ఎలా లాగేశాం? నువ్వు కూడా మాలాగేలే, నువ్వు కూడా మాలాగే బతుకుతున్నావులే అంటే ఆయన గుర్తించలేకపోతున్నా. అలా గుర్తించిన వాళ్ళందరిని ఏమంటారంటే, వాళ్ళని ఏమంటారు ఇక్కడ? మూడా. మూఢా. మూఢా అంటే మూర్ఖులు, ఫూలిష్నెస్. బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ ప్రపంచంలో మూర్ఖులకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే గాడిద, యాస్. యాస్ ఏం చేస్తుంది? ఇక్కడంతా గడ్డి ఉంటుంది, ఆ గడ్డి తిన్నదనమాట. అప్పుడు యాస్ ఏం చేస్తుంది అంటే, తన మాస్టరు తన వీపు మీద ఇంత పెద్ద బరువును పెడతారు. చాకలి మూట అంటే ఒక మూట ఉంటుంది, బట్టలు ఉతకడానికి. అంత పెద్ద మూటను దాని వీపు మీద పెడతాడు. ఆ గాడిద ఏం చేస్తుంది? ఇలా 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 నడుచుకుంటూ పోతూ ఉంటది. ఓ యాసు, ఓ గాడిద, ఎందుకు నువ్వంత మోస్తున్నావు? నువ్వెందుకు అంత బరువును మోస్తున్నావు అంటే, అప్పుడు ఆ గాడిద ఏం చెప్పుద్దు తెలుసా? నాకు ఆ మాస్టరు ఇంత గడ్డిస్తాడు అని చెప్తారు. ఇంత గడ్డిస్తారు. అరే, ఇంత గడ్డి కోసం నువ్వు అంత బరువులు మోస్తున్నావా? అంత దూరం మోస్తున్నావా? ఇదంతా గడ్డి ఎందుకు దొరుకుతుంది కదా అంటే, ఆ గాడిద పట్టించుకోదన్నమాట. అంటే పక్కన అంత గడ్డి ఉంది, ఆ మాస్టర్ దగ్గర అంత కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు బయటకు వచ్చి హ్యాపీగా గడ్డి తినొచ్చు అంటే, లేదు 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 లేదు, నేను ఎంతే బరువులు మోస్తే నాకు అంతే గడ్డి తింటాను అంటుంది. సో అలాంటి గాడిదకి ఏమంటారు? మూర్ఖులు అంటారు. అలాంటి మూర్ఖత్వంగా ఉన్నటువంటి వాళ్ళు రాముడిని ఎలా తీసుకుంటారు? అతను కూడా మాలాగే మనిషే. మరి మూడోలో ఏం చెప్పారు? పరంభావం అజానంతో. పరంభావం అంటే కృష్ణుడి యొక్క పరంభావం, ఉన్నతమైనటువంటి లీలలు, అత్యున్నతమైనటువంటి లీలలు. కృష్ణుడు 7 రోజులు 7 పగళ్ళు చిటికిన వేలుతోటి గోవర్ధన్ గిరిని ఎత్తాడు. సాధారణ మనుషులైతే ఎత్తుతారు అలాగా? మామూలుగా మనుషులైతే లేదండి. నేను కూడా ఒక పెద్ద కొండని ఈ మధ్య ఎత్తొచ్చాను అంటే నమ్ముతారు ఎవరన్నా? ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే, మనము ఇదిగో ఈ ఫోన్ నే ఒక గంట సేపు ఇలా పట్టుకుంటే, అయ్యో నాకు చెయ్యి నొప్పి వచ్చేసింది, అయ్యో నాకు ఇక చెయ్యి నొప్పి వచ్చేది, ఈ రోజంతా నేను చెయ్యి బ్యాండేజ్ కట్టుకోవాలి. మనం అలాంటి పొజిషన్ మంది. మనమందరం చిన్న చిన్న బరువులని కాసేపు మోయగలుగుతాం. కానీ కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి ఒక పెద్ద కొండనైనా ఎన్ని రోజులైనా మోయగలుగుతాడు. అందుకే అలాంటి పరంభావం అజానంతో, అలాంటి కృష్ణుడి యొక్క గొప్పతనం అజానంతో అంటే తెలియకపోవడం, తెలియని వాళ్ళు. అప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఇలాగా, కృష్ణుడు మాలాగే వచ్చారండి. పరంభావం అజానంతో, వాళ్ళకి ఏం తెలీదు? మమ భూత మహేశ్వరం అంటే నేను అన్నిటిని ఈశ్వరులందరినీ కంట్రోల్ చేసే మహేశ్వరుని. అలాంటి నా గొప్పతనం వాళ్ళకి తెలియక వాళ్ళు నన్ను ఏం అర్థం చేసుకుంటారు? వాళ్ళు నాలాగే మనిషిని అర్థం చేసుకుంటారు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, ఇది ఇవాళ శ్లోకం. అందరు వీలైతే స్నాప్షాట్ తీసి పెట్టుకోండి, నేను కూడా దీన్ని మీకు పంపిస్తాను మన గ్రూప్ లో. ఓకే, మళ్ళీ వచ్చే వారం కల్లా ఈ శ్లోకం నేర్చుకోవాలి. ఇదివరకు మీరు రోజుకు ఒక శ్లోకం నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు స్కూల్స్ అందరు మ్యూట్ చేయండి, అందరు మ్యూట్ లో ఉంచండి అందరూ. ఇదివరకు మీరు రోజుకు ఒక శ్లోకం నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ వారానికి ఒక శ్లోకం నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు నోట్స్ పెట్టుకొని, ఆ నోట్స్ లో కనీసం ఇప్పటిదాకా పెట్టుకోలేదు, కనీసం ఇప్పటి నుంచి అయినా కానీ శ్లోకాన్ని రాసి పెట్టుకోండి. శ్లోకాలు రాసుకొని మీకు తెలిసిన, నేను చెప్పిన కదా అర్థం, దాని అర్థాన్ని మీకు ఎంతవరకు అవగతమైతే అంతవరకు మీరు ఆ నోట్స్ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వారానికి మనము రివైజ్ చేసుకున్నప్పుడు మీకు గుర్తుంటుంది అనమాట. ఓకే, సరే, ఇవాళ ఎవరైనా చెప్తారు ఈ శ్లోకంకి అర్థం? మీకు తెలిసిన రెండు మూడు మాటల్లోనే చెప్పొచ్చు, ఏది తెలుస్తుంది. ఎవరు ట్రై చేస్తారు? ఎంత తెలుసు అంతే చెప్పండి.
ప్రపంచంలో ప్రపంచంలో ఆ పెద్ద మూర్ఖుడు ఆ కృష్ణుడు మనిషి అంటారు. కృష్ణుడు మనిషి అని మనిషి అనే ఉంటారు. ఓకే, వెరీ గుడ్ మిహిరా ప్రభు, చాలా చక్కగా చెప్పావు. ఇంకెవరైనా చెప్తారా? అంటే ఇవాళ మీకు ఏం అర్థం కాలేదా నేను చెప్పింది? మరి ఎవరెందుకు ఏం చెప్పలేకపోతున్నారు? ప్రభుజీ దీక్షు చెప్పు దీక్షు. ఆమ్, ఆ, అది మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. ఏమంటారు తెలుసా? ఆ. కృష్ణ మన రూపంలో వస్తే అది కృష్ణ కూడా మనలాగే అని అనుకుంటారు. వెరీ గుడ్. కృష్ణుడు మనిషి రూపంలో వస్తే ఆయన కూడా మనలాగే అనుకుంటారు. ఓకే, మరి కృష్ణుడు నరసింహ అవతారం తీసుకున్నాడు. సింహం అవతారం. ఒక సింహం వచ్చి ఇతను కూడా సింహమే, ఇతను కూడా సింహం నాలాగే అని సింహం అనుకున్నది అనుకో, పొరపాటు పడ్డట్టే కదా. కృష్ణుడు ఏ అవతారమైన తీసుకున్నాడు. అలాగే కృష్ణుడు మత్స్య అవతారం, చేప అవతారం తీసుకున్నాడు. కృష్ణుడు చేప అవతారం తీసుకున్నంత మాత్రం కృష్ణుడు చేప అయిపోయాడా? అవ్వలేదు, కృష్ణ లాగే ఉన్నాడు. అవ్వలేదు. కృష్ణుడు అవతారం తీసుకొని, కృష్ణుడు ఒకసారి మనుషుల దగ్గరికి వస్తాడు మనిషి అవతారం తీసుకుని, అంటే మనుషులందరికీ భక్తి ఎలా చేయాలో చెప్పడానికి. అప్పుడప్పుడు చేప అవతారం కూడా తీసుకుంటాడు. ఎందుకంటే చేపలు కూడా భక్తి చేయాలి కదా, వాటికి కూడా అవి కూడా గోలోకాలకు వెళ్ళాలి కదా. అలాగే అన్ని జీవరాశులు కృష్ణుడు అవతారాలు తీసుకుంటాడు. ఓకే, వెరీ గుడ్. సరే అయితే మరి మళ్ళీ మనము వచ్చే వారం కలుద్దాం.